నాయకులను విస్మరించి వాలంటీర్లకే అధిక ప్రాధాన్యం కల్పించడమే వైసీపీ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణమని టీడీపీ నాయకులు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నాయకులను పక్కన పెట్టి పాలన సాగించిందని, చివరకు పాస్ మార్కులు కూడా తెచ్చుకోకుండా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సముచిత గుర్తింపు ఇస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలం సోమరాజుపల్లిలో గురువారం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని టీడీపీ నాయకులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సోమరాజుపల్లి గ్రామంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైందని, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అన్నారు. గ్రామ ప్రజలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సోమరాజుపల్లి రహదారి నిర్మాణ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు విపిఆర్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ప్రజలు ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు ఈదూరు చెన్నయ్య, నాగిరెడ్డి వెంకటరమణయ్య, హరి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోమరాజుపల్లి గ్రామంలో విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు రోజు అంటే 5వ తారీఖు ప్రతి కాలనీలో ఊర్లు, పంచాయతీకి సంబంధించిన హామ్లెట్స్ అన్నిటికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆటో పెట్టి అందరికి కూడా చెప్పారు. మా కార్యకర్తలు, నాయకులు కూడా పోయి కాలనీల్లో చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు దాదాపుగా ఇప్పటికే అంటే 9:30కి 10 గంటలకి స్టార్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు 10:30కి ఒక 100 మంది, ఇంచుమించు 100 మంది దాకా ఇప్పటికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విపిఆర్ ట్రస్ట్ ద్వారా విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కలిసి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, పేద ప్రజలకి, చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండే పేద వర్గాల వాళ్ళకి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితి. కొంతమంది పిల్లలు వాళ్ళకి బాగలేకపోయినా కూడా, కనిపించకపోయినా కూడా వయసు ఎక్కువైంది కాబట్టి అవి మామూలుగా అట్టే ఉంటాయి అని చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి ఊరికి ఈ విపిఆర్ నేత్ర బండి తిప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇందుకూరుపేట మండలంలో పల్లిపాడు నుంచి అన్ని గ్రామాలు చూసి ఈరోజు సోమరాజుపల్లికి రావడం జరిగింది. ఇదే విధంగా విపిఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, విపిఆర్ ట్రైసైకిల్స్, ప్రతి వికలాంగుడు నడిచిపోవాలంటే వాళ్ళకి ఇబ్బంది అనే ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఆధార్ కార్డు ఉండి ఆయన వికలాంగుడైతే దానికి ఒక టైము, డేట్ కూడా లేదు, వాళ్ళ ఇంటి దగ్గరికే విపిఆర్ ఆఫీస్ దగ్గరికే పిలిచి ట్రైసైకిళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లు ప్రతి ఒక్క విలేజ్లో ఎక్కడైతే మాకు నీళ్లు సవ్యంగా లేవు అని ఆ విలేజ్లో వాళ్ళు పోయి విపిఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ప్రతి ఊర్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రభుత్వ నిధులు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కాదు. ఇవన్నీ వాళ్ళ సొంత నిధులతో, వాళ్ళ సొంత డబ్బులతో, సొంత దాంతో ట్రస్ట్ ద్వారా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మా ఊర్లో ఇప్పటికే దాదాపుగా 1 కోటి రూపాయలు పనులు జరిగినాయి. మీరు చూస్తూ ఉన్నారు. ఈ వాటర్ ట్యాంక్ అయితేమి, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్, అదేవిధంగా పంచాయతీ భవనాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. దానికి ప్రాబ్లంగా ఉంది, మాకు ఇబ్బంది ఉందమ్మా, ఇక్కడ మా పంచాయతీలో నిధులు లేవంటే పంచాయతీకి కూడా ఒక 5 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారు అడగకముందే ఆమె మాకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు గ్రామంలో ఎవరు కూడా ఆ పంచాయతీ బిల్డింగు, ఈ హెల్త్ క్లినిక్లు చూసిన తర్వాత కళ్ళకి కనపడుతున్నాయి.
మేము పని చేసాము అనే దానికి కంటికి కనపడే కార్యక్రమాలని వాళ్ళు ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఈరోజు 6 మైల్ సెంటర్లో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి, నాకు తెలిసి దాదాపు 45 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిలు అయ్యి దానికి గుంటలు పడిపోయి రాకపోకలకి యాక్సిడెంట్లు జరుగుతా చాలా ప్రాబ్లంగా ఉంటే దాన్ని మన ప్రశాంతమ్మ గారు వచ్చిన వెంటనే మన నాయకులందరూ కూడా ఆమెకు తెలియజేయడం జరిగింది. వెంటనే దాని మీద స్పందించి దాన్ని ఇమ్మీడియట్గా టెండర్లు పిలిపించి ఈరోజు ప్రారంభోత్సవానికి అది రెడీగా ఉంది. అదేవిధంగా ముదివర్తిపాళెం ముదివర్తి కాజ్వే అది స్టోన్లు వేశారు, టెంకాయ కొట్టారు, వదిలేశారు. అదేవిధంగా దీనికి కూడా మైపాడు రోడ్డు కూడా స్టోన్లు వేశారు, టెంకాయ కొట్టారు, వదిలేశారు. మైపాడు రోడ్డు పాత రోజుల్లో టెంకాయ కొట్టి వదిలేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోతే దాన్ని మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈరోజు రోడ్డు కార్యక్రమాన్ని మైపాడు వరకు 6 మైళ్ళ నుంచి పూర్తిగా చేసేదానికి ఈరోజు స్పీడ్గా పని జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు అమలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడేదానికి అవకాశం ఇవ్వకుండా మా ఎమ్మెల్యే గారు ఎవరు పోయినా ఏది అడిగినా గ్రామానికి సంబంధించి మాకు ఈ శ్మశానం లేదు, ఈ డొంక లేదు, ఈ స్థలాలు లేవు, మాకు ఈ దేవస్థానాలకి కాంపౌండ్ వాల్స్ లేవు, శ్మశానాలకు కాంపౌండ్స్ వాల్స్ లేవు, ఈ విధంగా చెప్తుంటే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ వాళ్ళ ఎంపీ ఫండ్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్లో కానీ ఇమ్మీడియట్గా అక్కడ నాయకులతో చర్చించి అవసరాన్ని బట్టి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేగాని ప్రతిపక్షాల వాళ్ళు ఆడ ఏం జరిగింది ఈడ ఏం జరిగిందంటే ఈరోజు మా గ్రామంలో మాది చాలా చిన్న పంచాయతీ అయినా కూడా కళ్ళకి కట్టినట్టు కనపడే బిల్డింగులు 3 కనిపిస్తున్నాయి, ₹1 కోటి బిల్డింగులు. పాత రోజుల్లో శంకుస్థాపన చేసేసి టెంకాయ కొట్టేసి వదిలేస్తే అది కాదు కార్యక్రమం. టెంకాయ కొట్టిన దాన్ని ఎవరైతే పూర్తి చేసి మళ్ళీ ఓపెనింగ్ టెంకాయ కొడతారో అదే పూర్తిగా కార్యక్రమం చేసినట్టే. కానీ ఏదో ఒక స్టోన్ వేసేసి మేము దాన్ని శంకుస్థాపన చేసామంటే అవి కాదు, కార్యక్రమాలు చేసినట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు గతంలో ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదేమీ కాదు, మీరు కోడి పిల్లలకి మేత వేశారు, కోళ్ళని వదిలేశారు. కోడి పిల్లలకి మేత వేస్తే కోళ్ళని వదిలేశారు. ఆ కోళ్ళకి మేతలు ఇస్తే ఆ పిల్లల్ని రెక్కల కింద పెట్టుకొని కాపాడతాయి. కానీ కోళ్ళని వదిలేసి పిల్లలకి వేసిన దానివల్ల ఆ పిల్లల్ని గెద్దలు తన్నుకోపోయినాయి. కాబట్టి మీరు ఏ రోజైనా కూడా ఆ ఊర్లో మీరు 30 మార్కులే వచ్చినాయి, మీకు 35 మార్కులు పాస్ మార్కులు రాలే. ఎందుకంటే మీరు గ్రామాల్లో మండలాల్లో మండలాధ్యక్షులను వదిలేశారు, గ్రామాల్లో సర్పంచులను వదిలేశారు, గ్రామాల్లో నాయకులను వదిలేశారు, గ్రామాల్లో ఎంపీటీసీలను వదిలేశారు. ఏ కార్యక్రమం కూడా నాయకులకి సంబంధం లేకుండా ఆధ్వర్యంలో మీరు చేసుకోబాబట్టే మీరు 30 మార్కుల్లో ఆగిపోయారు. ఈరోజు 75 మార్కులు ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యేకి 75 మార్కులు వేశారు. ఈ 2 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాల్లో ఆ 25 మార్కులు కూడా వేసి 100% మా ఎమ్మెల్యే గారికి పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, కాబట్టి విమర్శలు కాదు, ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ అభివృద్ధి జరగలేదు మీరు వచ్చి కూర్చొని మాట్లాడితేనే అది తెలుస్తే తప్ప ఊరికే పత్రికా ప్రకటనలో లేకుంటే వాట్సాప్లో పెట్టి అభివృద్ధి జరగలేదంటే అది తప్పు. మా ఊరికి మనుషులు కనీసం మోటార్ సైకిల్ వచ్చేదానికి కూడా పూర్తి ఇబ్బందుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు 15 లక్షల రూపాయలు మాకు తాత్కాలిక మరమ్మతుల కింద 15 లక్షలు ఇస్తే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఊరికి ఒక రోడ్డు అడిగాం,
రోడ్డు ఎస్టిమేట్లు రెడీ అయినాయి, పంపించున్నారు. అతి త్వరలో సోమరాజుపల్లి కొరుటూరు వరకు అతి త్వరలో సోమరాజుపల్లి రోడ్డు ఎమ్మెల్యే గారి చేతుల మీద శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మంచి మన్ననలు మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయిలో మంచి మన్ననలు పొందాలని, ఇదే విధంగా విపిఆర్ గారు ఆయన నియోజకవర్గ స్థాయిలో పార్లమెంటు స్థాయిలో ఆయన మంచి మన్ననలు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.